అక్కినేని అఖిల్ గారైతే మాత్రం ఎప్పటినుంచో ఒక మంచి హిట్ కోసం అయితే ట్రై చేస్తున్నారు. సో చాలామంది ఆయన ట్రోల్ చేస్తారు. బట్ ఆయన ట్రోల్ చేసే కంటెంట్ అయితే ఏం కాదు. ఆయన జెన్యూన్‌గానే ట్రై చేస్తున్నారు మంచి సినిమా తీయడం కోసం. కానీ ఆడియన్స్‌కి ఎక్కడో ఎక్కట్లేదు. డైరెక్టర్ వల్ల ఫాల్ట్ అవుతుందా? లేదంటే ఆయన ఎంచుకునే కథ వల్ల ఫాల్ట్ అవుతుందా తెలియదు గానీ, ఆయనైతే మాత్రం ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆ సినిమాకి కావాల్సినంత ఎఫర్ట్స్ బాడీ పెంచమంటే బాడీ పెంచుతున్నారు. మోడ్యులేషన్ మార్చమంటే మోడ్యులేషన్ మారుస్తున్నారు. అలాగే కొంచెం స్లిమ్ అవ్వాలంటే స్లిమ్ అవుతున్నారు. అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నారు. బట్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు ఆయనకు మూవీస్ అయితే మాత్రం. చాలా వరకు ఆయన సినిమాలు ఇప్పటి వరకు వచ్చిన 5 సినిమాలు చూసుకున్నా అన్ని సినిమాలు డిసప్పాయింటే చేశాయి. కానీ ఇప్పుడు రాబోతున్న లెనిన్ సినిమా మాత్రం ఖచ్చితంగా మేము పక్కాగా పెద్ద హిట్ కొడతామని చెప్పి సో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో వస్తున్న వైబ్ చూస్తున్నా కూడా ఈ సినిమా పైన మంచి వైబే క్రియేట్ అవుతుందన్నమాట. పాజిటివ్ వైబే వస్తుంది. సో ఇదే వైబ్ని మూవీ రిలీజ్ టైం వరకు కంటిన్యూ చేస్తే మాత్రం మంచి కలెక్షన్స్ అంటే ఓపెనింగ్ మంచిగా జరిగితే ఆటోమేటిక్గా మూవీ హిట్ స్టేటస్ వరకు అయితే వెళ్తుంది అనమాట. కొంచెం పాజిటివ్ టాక్గానే వచ్చిందంటే మాత్రం ఈజీగా హిట్ కొట్టేస్తుంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపిస్తుంది అంటే నాగవంశీ గారు ఉన్నారు కాబట్టి ప్రొడ్యూసర్గా నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి, అలాగే అక్కినేని స్టూడియోస్ వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ 2 సంస్థలు కలిసి ఈ సినిమాని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇంకా నాగవంశీ గారు ఉన్నారు కాబట్టి ఈ మూవీ పైన కొంచెం పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సో ఆయన ఖచ్చితంగా మార్కెట్ చేస్తారు ఈ సినిమాని, మంచి పబ్లిసిటీ చేస్తారు, మంచి ప్రమోషన్స్ చేస్తారు. రీసెంట్గా మ్యాట్ స్క్వేర్ చూడొచ్చు, లేదంటే లక్కీ భాస్కర్ చూడొచ్చు, డాకు మహారాజ్ చూడొచ్చు, అలాగే టిల్లు స్క్వేర్ చూడొచ్చు. ఇలా అన్ని సినిమాలు రీసెంట్గా వచ్చిన సినిమాలన్నీ మంచి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్గా నిలిచాయి అనమాట. సో అది కంటెంట్తో పాటు ఆయన మార్కెట్లోకి తీసుకొచ్చే విధానం కూడా ఆయనకి బాగా తెలుసు కాబట్టి సో ఆబ్వియస్లీ ఆయన ఖచ్చితంగా మంచి మార్కెటింగ్ చేస్తారు కాబట్టి మూవీ పైన మంచి బజ్ అయితే ఈజీగా క్రియేట్ అవుతుంది. సో ఇంకో ప్రకారం చూసుకున్నామంటే సినిమాకి తమన్ గారు బీజిఎం చేస్తున్నారు. సో ఆయన బీజిఎం క్లిక్ అయిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కోసారి ఆయన మరి ఇంట్రెస్ట్ లేకుండా కొట్టరేమో తెలియదు కానీ ఒక్కోసారి సరిగ్గా క్లిక్ అవ్వదు. బట్ మ్యాక్సిమం ఆఫ్ టైమ్స్లో మంచి మ్యూజిక్ ఇస్తారు కాబట్టి ఆటోమేటిక్గా సాంగ్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు మంచిగా ట్రెండ్ అవుతాయి. రీసెంట్గా డాకుమారా సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడొచ్చు, ఎంత బాగా కొట్టారంటే మాత్రం సో నెక్స్ట్ లెవెల్ కొట్టారు. సో సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు అనమాట. సో ఆబ్వియస్లీ ఆల్రెడీ ఈ టీజర్లో కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు, బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది మ్యూజిక్. ఆడియన్స్లో కూడా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మంచి రెస్పాన్సే వచ్చింది కాబట్టి సో ఈ సినిమాకి ఆయన కూడా ఒక ప్లస్ పాయింట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి డైరెక్టర్గా మురళీ కిషోర్ అని వర్క్ చేస్తున్నారనమాట. సో ఆయన ఇంతకుముందు కిరణ్ అబ్బవరం గారితో ఒక మూవీ తీశారు, అదే వినరా భాగ్యం విష్ణు కథ అని చెప్పి ఒక మూవీ తీశారు. మూవీ అంతగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే రావట్లేదు కానీ బట్ మంచి యావరేజ్ స్టాక్తో అయితే నిలిచింది. సో పర్లేదు, మూవీ బాగానే ఉంటుంది. మరి ఈ సినిమాని ఆయన ఎంతవరకు హ్యాండిల్ చేస్తారనే విషయం గురించి మాట్లాడుకుంటే మేబీ ఇన్ని రోజులు టైం తీసుకున్నారు కాబట్టి మంచి కథతోనే వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో పక్కాగా ఆయన సైడ్ నుంచి కూడా మంచి ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. సో ఇటు చూసుకున్నామంటే ఈ మూవీ పక్కాగా హిట్ కొట్టాలి అన్నట్టుగా మూవీ టీం అయితే గట్టిగా భావిస్తున్నారు. ఇంకా శ్రీలీల గారు కూడా ఉన్నారు కాబట్టి సో వీళ్ళిద్దరి మధ్య కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంటుంది, ఆడియన్స్కి ఫ్రెష్గా అనిపిస్తుంది స్క్రీన్ ప్రెజెన్స్. సో చూద్దాం మరి అయితే ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది ఏంటి అనేది. సో రీసెంట్గా ఆయన లాస్ట్ సినిమా ఏజెంట్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఎందుకంటే దాని గురించి ఇప్పటికే ఆడియన్స్ మర్చిపోయారు. ఆల్రెడీ అఖిల్ గారు కూడా ఆ సినిమా గురించి మర్చిపోయే ఉంటారు. ఎందుకంటే అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది అనమాట. ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో ఇచ్చిన హైప్ కతే ఈ సినిమా 100 కోట్లు కొడుతుంది అన్నట్టుగా మాట్లాడారు. బట్ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో మనందరికీ తెలుసు. ఓటీటీలో కూడా రీసెంట్గా రిలీజ్ అయిందంటే అర్థం చేసుకోండి ఆ సినిమాని ఎంతగా ఆడియన్స్ రిజెక్ట్ చేశారనేది. ఎనీవే ఆ సినిమా గురించి మనం పక్కన పెట్టేద్దాం, అసలు ఆ సినిమా గురించి మాట్లాడుకోవద్దు. సో ప్రజెంట్ అయితే లెనిన్ సినిమా మాత్రం మంచి వైబ్ అయితే క్రియేట్ చేసింది. సో ఇంకా ఇదే వైబ్ని వాళ్ళు మూవీ రిలీజ్ టైం వరకు క్రియేట్ చేశారంటే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అవుతుంది. అఖిల్ గారికి ఖచ్చితంగా కంబ్యాక్ సినిమా అవుతుంది, పక్కా హిట్ కొడతారనిపిస్తుంది. చూద్దాం అయితే మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి.